తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏంటిది మాధవ్? ఇవాళకి మన పెళ్ళై 100 రోజులైంది కదా, అందుకే ఈ డెకరేషన్. ఉదయం గుడికి కూడా వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ కొత్తగా ఈ డెకరేషన్ ఎందుకు? ఈ డెకరేషన్ కి కారణం ఉంది. ఏంటో? పెట్టిన తాళి చైను విడిపించి తీసుకొచ్చావా? అవును భూమి. మరి డబ్బులు? మనం బండి పెట్టిన దగ్గర నుంచి దీన్ని విడిపించుకోవడానికి కొంచెం కొంచెం దాచిపెట్టుకుంటూ వచ్చాం కదా, ఆ డబ్బులతోనే తీసుకొచ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా? ఉదయం గుడికెళ్ళినప్పుడు అందరి మెడలు బంగారంతో మెరిసిపోతుంటే నీ మెడ మాత్రమే పసుపు దాడితో వెలవెలబోతుంది. అప్పుడే నాకు అనిపించింది ఈ చైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని. అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఏంటి మాధవా, వాళ్ళెవరి మెళ్ళలోనో ఉందని నా మెళ్ళో లేదని బాధపడ్డమేంటి? ఈ చైనే కదా ఎటు వెళ్లాలో ఎలా బ్రతకాలో తెలియని మనకి బతుకు తెరవైంది. ఈ చైనే కదా మనకో ధైర్యాన్నిచ్చింది. మనకి బ్రతుకుని ధైర్యాన్ని ఇచ్చిన చైన్ అక్కడెక్కడో ఉండి మనం ఇక్కడ సంతోషంగా ఉండడం బాలేదు కదా, అందుకే తీసుకొచ్చాను. రా, చైన్ నీ మెడలో వేస్తాను. మాధవ్ ఆగు. ఇలా కాదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక్క నిమిషం కూర్చో. ఇప్పుడు నా మెళ్ళో ఈ తాళివి. ఉండు భూమి, నేను తీస్తాను. మాధవ్, ఈ పసుపు తాడు నేనే తీయాలి. ఇప్పుడు చూడు ఎంత కళగా ఉన్నావో. ఇది నేను కళగా ఉండడం కాదు, నువ్వు కళగా ఉండేలా చేస్తున్నావు. నా ఇంటి దేవతకి నేనేం చేసినా తక్కువే అవుతుంది. ఏంటి? దేవతను చేసి గుడి కట్టించి గుళ్ళో పెట్టేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడో కట్టడం ఎందుకు, ఇక్కడ కట్టేశాను కదా. ఓ, నా గుడి ఇక్కడుందన్నమాట. మరి రోజు పూజలు చేసే పూజారెవరు? గుడి కట్టుకుంది నేనే కాబట్టి నేనే పూజారి, నేనే భక్తుడు.